నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజాస్వామ్య హక్కులను హరించే నూతన క్రిమినల్ చట్టాల అమలు నిలుపుదల చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌకులు న్యాయవాదులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు సుంకర రాజేంద్ర ప్రసాద్, నరహరిశెట్టి నరసింహారావులు మాట్లాడారు. పాత చట్టాలలో ఉన్నటువంటి విషయాలను 90 నుంచి 95% వరకు కొత్త చట్టాల్లోకి తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు. చట్టాల పేర్లు, సెక్షన్లు, చాప్టర్ ని మార్చినంత మాత్రాన అవి కుదరవని, చేసిన కొన్ని మార్పులు ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగం గుర్తించిన హక్కులను వ్యతిరేకంగా ఉందని అర్థమవుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆల పద్మనాభం, రమేష్ తదితర న్యాయవాదులు సుమారు 500 మందికి పైగా పాల్గొన్నారు. ఈ దేశం ఎటుపోతుందో బ్రతుకండి మతోన్మాద బీజేపీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య పోరాటంలో భాగంగా ఈ ధర్నా కార్యక్రమం జరుపుతున్నటువంటి ప్రజలందరికీ నా తరఫున బ్రిటిష్ వారస పాలకులు చేసినటువంటి చట్టాలను రద్దు చేస్తున్నాం. భారతీయత ఉట్టపడేటట్టుగా మన స్వతంత్ర భారతంలో ఈ పౌరులకు ఉపయోగపడేటువంటి చట్టాలను మేము చేస్తా ఉన్నాం. సత్వర న్యాయం చేయడానికి, అంతేకాకుండా విక్టిమ్స్ కి హక్కులను కల్పించే దానికోసం, పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించి మరింతగా అభివృద్ధి చేసేదానికోసం విచారణలు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ వీటన్నిటికి సంబంధించి అని చెప్తా ఉన్నాం. కానీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ నూతన చట్టాలు అనేటువంటివి పాత చట్టాల్లో ఉన్నటువంటి విషయాలని 90 నుంచి 90% వరకు కాపీ అండ్ పేస్ట్ గా కొత్త చట్టాల్లో తీసుకొచ్చారు. ఇది చట్టాల పేరును మార్చి, చాప్టర్లు మార్చి, సెక్షన్లు మార్చినంత మాత్రమే నూతన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు చేసిన మార్పులు, కొద్ది మార్పులు కూడా ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగం గుర్తించినటువంటి హక్కులకు వ్యతిరేకంగా ఉన్నదనేటువంటి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఉపా యాక్ట్ ని, దేశద్రోహ చట్టాన్ని, అదేవిధంగా కోకా యాక్ట్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ని, ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేటువంటివి సాధారణ చట్టాల కింద తీసుకొచ్చి బిఎన్ఎస్ లో పెట్టడం, పోలీసులకి యథేచ్ఛమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. గతంలో న్యాయస్థానాలకు ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం 9 అధికారులకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగబద్ధమైన హక్కులు అంటే లెక్కలేదు. ఒక లా కమిషన్ తో చర్చించడం కానీ, పార్లమెంట్ లో సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత చట్టాలు చేయడం కానీ అటువంటి ఏమీ లేవు. అదే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చర్చించడం కానీ, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి బార్ కౌన్సిల్ యొక్క అధ్యక్షులతో కానీ, సభ్యులతో కానీ, బార్ అసోసియేషన్తో కానీ ఎటువంటి చర్చ లేకుండా ఒక అప్రజాస్వామ్యమైనటువంటి పత్రాలు తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ చట్టాలతోనే ఆనాడు ప్రజలు పడ్డారు. కొంతకాలం ఎగ్జిస్ట్ అయిన తర్వాత మార్పులు తీసుకొచ్చి పరిపాలన చేశాం. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నిందితులను అరెస్టు చేసిన విజయవాడ సిసిఎస్ పోలీసులు. ఈ సందర్భంగా విజయవాడలో మీడియా సమావేశంలో క్రైమ్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతిరాయ్ మాట్లాడారు. పలు జిల్లాలలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుల్ని అరెస్టు చేశామని, అతని వద్ద నుంచి సుమారు 6,10,000 రూపాయల విలువ గల 87 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. దొంగతనం చేసిన బంగారు చైన్లని అమ్ముకోవడానికి తీసుకుని రాగా నిఘా ఉంచి పక్కా సమాచారంతో అరెస్టు చేశామని అన్నారు. నమస్కారం అండి అందరికీ. మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ మరియు దొంగతనాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించమని మన గవర్నర్లు సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ మేడం గౌతమి సాలి ఐపీఎస్ గారు, ఏడీసీపీ క్రైమ్స్ కృష్ణమూర్తి నాయుడు సార్, వీరి పర్యవేక్షణలో సిసిఎస్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలన్నీ కూడాను గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ల మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ క్రమంలోని మొన్న పటమట్లో 17వ తారీఖున
ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాని తర్వాత ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా మనకి ఒక సిసిఎస్ బృందానికి మన సెంట్రల్ డివిజన్ లక్ష్మీనారాయణ టీం అండ్ ఈ పటమట లోకల్ క్రైమ్ స్టాఫ్ అందరూ కలిసి వర్కౌట్ చేశారు. 23వ తారీఖున మార్నింగ్ మనకి ఒక వ్యక్తి అనుమానితంగా తిరుగుతూ ఉండగా అతన్ని మనం కస్టడీలోకి తీసుకున్నాం. కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను మొత్తంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక 3 చైన్ స్నాచింగ్లు మరియు అలాగే నర్సరావుపేట లిమిట్స్లో నర్సరావుపేట టౌన్ లిమిట్స్లో కూడా మరియు ఇంకో చైన్ స్నాచింగ్ చేశాడు. మొత్తం 4 చైన్ స్నాచింగ్లోనే ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అతని ఆధీనంలో నుంచి 4 చైన్లు కూడాను రికవర్ చేయడం జరిగింది. మొత్తం రికవర్ చేయబడిన సొత్తు 87 గ్రామ్స్ గోల్డ్, దాని విలువ 6,10,000 సుమారుగా. ఇవే కాకుండా ఇతను ఇంకొన్ని అటెంప్ట్స్ కూడా చేశాడు. మన పటమట మాచవరం పరిధిలోనే పటమటలో 2, మాచవరంలో 1 ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. ఇంకొన్ని వాటిల్లోని చేశాడు కానీ అది అటెంప్ట్స్ వరకే ఉండిపోయాయి, చైన్ దొరకలేదు. అలాగ ఒక 3 కేసులు. తర్వాత మనకి ఇంకా నర్సరావుపేటలో కూడా ఇంకొక అటెంప్ట్ చేశాడు. ఇలాగా మొత్తంగా ఒక 8 దొంగతనాలు చేయగా అందులోని 4 ఇతను సక్సెస్ఫుల్గా ఇవన్నీ చైన్స్ అన్నీ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిని పట్టుకున్న సెంట్రల్ డివిజన్ లక్ష్మీనారాయణ అండ్ వాళ్ళ సిబ్బందికి మరియు వాళ్ళకి సహకరించిన లోకల్ పోలీస్ స్టేషన్ పటమట. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో పోతల రాజేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు. పోతల రాజేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడ్ స్టార్ హాస్పిటల్ సహకారంతో శ్రీనివాసరావు కుమారుడు రాజేంద్ర జ్ఞాపకార్థం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. ఈ ప్రాంత ప్రజల్లో ఉచిత గుండె వ్యాధుల నిమిత్తం పరీక్షలు చేయించడం, ఈసీజీ మరియు ఎకో పరీక్ష చేయడం వలన ముందుగా వచ్చే గుండె వ్యాధులు తెలుస్తుందని చెప్పారు. అది ప్రింట్ వస్తుందా? ప్రింట్ వారంలో ప్రింట్ అవుతుంది. సౌండ్ బట్టి 4 ఛాంబర్స్ మొత్తం కనిపిస్తాయి సార్. వాల్స్ ఛాంబర్స్ ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్ కావాలి. యాంజియోగ్రామ్ 400 దాకా పర్ డే చేసుకోవచ్చు సార్. 400 వరకు చేసుకోవచ్చు. అందరి మైక్ అనౌన్స్మెంట్ పొద్దున్నుంచి మైక్ అంతా ఇది బాగుంది మనకి. తెలుసు అంటే ఇప్పుడు గుండెపోటు ఉందనే తెలిసింది, అంతకుముందు వచ్చిపోయింది. పోతుల రాజేంద్ర ఫౌండేషన్ వారు వాళ్ళకు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళ అబ్బాయి రాజేంద్ర జ్ఞాపకార్థం వాళ్ళు మెడికల్ క్యాంపుని పెట్టి దానిలో కూడా ఇవాళ కరోనా తర్వాత 20 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు మనం చాలా చూసాం. అందువల్ల ఈ ప్రాంతం అంతా కూడా హార్ట్ని టెస్ట్ చేసి అటు ఈసీజీ కానీ ఈకో కానీ 2 కూడా చూసి 90% హార్ట్ ప్రాబ్లం ఉంటే కనుక్కునే అవకాశం ఈ 2 మిషన్లు ఉంటుంది. అందువల్ల ఈ రోజున ఒక మంచి ఉద్దేశంతో రాజేంద్ర గారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతా కూడా ప్రచారం చేసి అనేక మంది వచ్చి వాళ్ళ చెక్ చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఇది మెడికల్ క్యాంప్ అనేది చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఎందుకు ఉత్తమమైందంటే మనకి ఏదైనా వచ్చే వరకు కూడా మనకి వెళ్ళాలనే ఆలోచన రాదు. మరి ఇంటి పక్కకు వచ్చి ఇక్కడ చేస్తున్నారు అనేప్పటికీ చాలామంది చెక్ చేసుకుని
కనీసం 5-6 కన్నా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎర్లీగా గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళు కూర్చున్నట్టుగానే సడన్గా ఇబ్బందికి గురే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇలాంటి క్యాంపుని మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా మొత్తం అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసి 100% గుండెని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తెలియజెప్పే విధంగా, సమస్య లేకపోతే హ్యాపీ. సో ఆ కార్యక్రమం చేయాలని కూడా అనుకుంటా ఉన్నా. ఈ రోజున మరి ఈ ఫౌండేషన్ ద్వారా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఈ రోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కెఎస్ రామారావు సిబ్బంది ముందస్తుగా ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. కార్యాలయం సిబ్బంది అందరూ ఈ రోజు ప్రత్యేక విధుల్లో పాల్గొనగా భక్తులు రద్దీని క్రమబద్దీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈవో మరియు ఆలయ అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు దేవస్థానం నందు ప్రోటోకాల్ దర్శనాల్ని అన్ని నిలుపుదల చేశారు. వడ్డెర రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. వెనుకబాటుతనంతో అనేక ఇబ్బందులు పడుతున్న వడ్డెర కులాన్ని ఎస్టీలలో చేర్చాలని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని, కేంద్ర పార్లమెంట్లో తీర్మానించి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్లు చేయాలని డిమాండ్ చేశారు. అలాగనే క్వారీల్లో వడ్డెర్లకి 50% రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో డిపాజిట్ లేకుండా ఇవ్వాలని, నామినేటెడ్ పద్ధతిలో 15% ప్రభుత్వ పనులు రిజర్వ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బత్తుల సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వడ్డెర సోదరులు ఇచ్చేసి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి వడ్డెర కుల స్థితిగతులు ఎలా ఉన్నాయో మరి అందరికి తెలియంది కాదు. మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అతి దగ్గర నుంచి ఈ కుల యొక్క కష్ట సుఖాలు తెలిసినవారు కాబట్టి మేము సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల రీత్యా అత్యంత, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మరి కంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. 50 సంవత్సరాల నుంచి కూడా మాది ఏకైక కోరిక, మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయిందో కర్ణాటకలో, హర్యానాలో, రాష్ట్రంలో, దేశంలో 13-14 చోట్ల ఎస్సీలు ఉన్నారు. అదే విధంగా కూడా మాకు ఈ ఫెసిలిటీ కల్పించాలని మరి మన రాష్ట్ర తరఫున ముఖ్యమంత్రి గారిని, మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని మేమందరం కూడా, రాష్ట్ర కమ్యూనిటీ ప్రతినిధులంతా అక్కడ ఉన్నారు. ఈ రోజు మేము ముఖ్య విషయంతో సమావేశమయ్యాము. అది ఏమంటే సుమారు 30 ఏళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మా వడ్డేర కమ్యూనిటీని ఎస్సీ లేదా ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదమో తెలియదు, ప్రస్తుతము ముఖ్యమంత్రి అయినట్ల నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినట్ల పవన్ కళ్యాణ్ గారు వడ్డేర కమ్యూనిటీని ఎస్టీలో చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ ముందు కూడా చెప్పారు. మొన్న ఆగస్ట్ 15 కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్ లో అనౌన్స్మెంట్ చేశారు. మేము మా జాతిని ఎస్సీలో చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ, ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు చేర్పించాలి. మా జాతికి రాజకీయంగా, ఆర్థికంగా, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ మా జాతి ముందు పోవాలి. ఎలా అయితే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాము,
మధ్యప్రదేశ్ లో ఎస్సీ ఉన్నాము, ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ ఉన్నాము, ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము, హిమాచల్ ప్రదేశ్ లో, పంజాబ్ లో, హర్యానాలో మేము ఎలాగ ఎస్సీలో ఉన్నాము, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము ఎస్సీ కావాలి లేదా ఎస్టీ కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.